ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని ఎమ్మెల్యే మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ రీసర్వేతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని మండిపడ్డారు. హక్కుల మీద లక్షల కేసులు కోర్టులలో నలుగుతున్నాయి అని ఒక సలహా ఇచ్చింది. దానికి నీతి ఆయోగ్ సిఫార్సులు ఏమన్నదంటే నిపుణులను బాధ్యతాయుతంగా ఉండే అధికారులను న్యాయాధికారులను మాత్రమే అప్పీలేట్ ట్రిబ్యునల్లో నియమించాలన్న నీతి ఆయోగ్ సూచనల్ని పక్కన పెట్టేసింది. దాంట్లో సింపుల్గా ఎనీ పర్సన్ అనే పదాన్ని చేర్చేసింది. ఎనీ పర్సన్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత దురదృష్టం అంటే దానికి టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ జిల్లాలో టీఆర్ఓ అని వేస్తారు. అంటే ఎనీ ఆఫీసర్ అని పెట్టుకున్నారు కదా. నీతి ఆయోగ్ డైరెక్షన్స్ పక్కన పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డీఓ, నెల్లూరు జిల్లాలో ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఉంటాడు. ఆయన్ని టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్గా పెడతారు. ఆయనకి ప్రజల ఆస్తుల మీద ఆ టీఆర్ఓ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు సెక్షన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా చెల్లుబాటు అయ్యే పత్రాలకు విలువ లేకుండా చేసేశారు. టీఆర్ఓ సంతృప్తి మేరకే యాజమాన్యం నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దోవన పోయేవాడు చంద్రమోహన్ రెడ్డి 10 ఎకరాలు ఆయనది కాదు, ఇది మాది అని అంటేనో లేకపోతే వేరే వాళ్ళది అంటేనో, నేను ఆ మండలంలో నా ఆస్తి ఉండే మండల తహసీల్దార్, మండల మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయేదానికిలే, నెక్స్ట్ ఆర్డీఓ, నో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, CCLA, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయేదానికిలే, నేరుగా సివిల్ కోర్టులో వేసేదానికిలే, నేను ఈ టీఆర్ఓకి దగ్గరికి పోవాలా. 15 రోజుల లోపల పోకపోతే కంప్లైంట్ ఇచ్చినోడిదే కన్ఫర్మ్ చేస్తాడు. చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. 15 డేస్ లోపల టీఆర్ఓ దగ్గర పోయి నా ఆస్తి అని చెప్పి నేను చెప్పుకోవాలా. అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎట్టుంటాడో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించిన రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు అని చెప్పి చెప్పంటారు. వాళ్ళ కాళ్ళ కింద నలిగే అతను వేసుకుంటారు. అప్పుడు నేను నెక్స్ట్ ఈ అధికారులు ఎవరు తిరిగిపోయేదానికి లేదు, జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదు. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి 15 డేస్ లోపల నా ఆస్తి అని చెప్పాలా. ఆయన సాటిస్ఫై కాకపోతే నేను హైకోర్టుకి వెళ్ళాలా. అంటే ఎవరైనా, ఎంత చిన్న ఆస్తి ఉండేవాడైనా, 50 సెంట్లైనా, ఒక పెద్ద రైతైనా, చిన్న రైతైనా, మధ్యతరగతి రైతైనా నేరుగా హైకోర్టుకు పోవాల్సిందే. వీళ్ళిద్దరూ రిటైర్డ్ ఆఫీసర్లు. ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో టీఆర్ఓగా నిర్ణయిస్తుందో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో, వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా. కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయేదానికిలే. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు. రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్లు, ఒరిజినల్ డాక్యుమెంట్సు పాత రిజిస్ట్రేషన్లు చెల్లవు. సర్వే సక్రమంగా జరగకపోతే, భూమి తక్కువ ఉంటే, రికార్డులో తప్పు పడితే ఆ తగ్గిన భూమికి పరిహారం ఇస్తాం కానీ ఆ భూమి ఇవ్వం. ఆఖరణ 15 రోజుల్లో టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళకపోతే అది అమలు కాదని చెప్పడం. 15 రోజుల్లోపు నేను పోకపోతే నా ఆస్తి మీద హక్కు లేనట్టే. నాకు అసలు తెలియకపోతే 15 డేస్ దాటిపోతే ఆయన నాకు అగెనిస్ట్గా ఆర్డర్స్ ఇచ్చేసేస్తాడు. ఇటువంటి ఆఖరణ దేవాలయాల భూములు, ప్రభుత్వ భూములు, వాటన్నిటిని కూడా కబ్జా చేసేదానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దారుణంగా వచ్చింది. రెండోది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, ఆన్లైన్లో భద్రపరుస్తారంట, జిరాక్స్ కాపీలు మనకిస్తారంట. ఈ డాక్యుమెంట్లను అమెరికా సర్వర్లలో దాచిపెడతారంట ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి టైంలో
ధర్మాన ప్రసాదరావు గారు, వీటికి సమాధానం చెప్పండి. మీరు రాజశేఖరి టైంలో కూడా ఉన్నారు రెవెన్యూ మినిస్టర్గా. ఆ రోజు భూములు పందారం చేసి సిబిఐ కేసులో కూడా ఇరుక్కున్నారు అనుకుంటా. మీరు నీతులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రీసర్వే పేరుతో మీరు చేసింది, ఆ సర్వే రాళ్ల బొమ్మలకి 700 కోట్లు తగిలేశారు. మేము 2017లో రీసర్వే కార్యక్రమం మొదలుపెట్టాం. 32 కోట్లు కేటాయించాం. జగ్గైపేటతో మొదలుపెట్టాం. తర్వాత ఎలక్షన్స్లో మీరు వచ్చారు. 5 ఏళ్ళు మీరు చేసిన దుర్మార్గం. ఈరోజు ఎన్ని లక్షల పిటిషన్లు వస్తున్నాయో అవన్నీ మీ రీసర్వేలో చేసిన దుర్మార్గాలకి లక్షల పిటిషన్లు, లక్షలు, అవి 1 కాదు 2 కాదు, కొన్ని లక్షలు. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాలా? ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా కాన్స్టిట్యున్సీలో మీ రీసర్వే తర్వాత పొదలకూరు మండలం, ఆనాటి మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ సొంత మండలం, మర్రిపల్లి విలేజ్, ఎల్పిఎంస్ 374, ఎక్స్టెంట్ 566 ఎకరాలు, 2023 రీసర్వే చేశారు. 22Aలో పెట్టేశారు. పార్లపల్లి విలేజ్ టోటల్ 445 మంది రైతులు, 254 ఎకరాలు, టోటల్ 22Aలో పెట్టేశారు. వెలికంటిపాళెం దాదాపు 252 ఎకరాలు, అది కూడా అట్లే పెట్టేసేసినారు. అవి కాకుండా ఈ మండలంలో ఒక్కొక్క రైతుది, ఒక రైతుది 3 ఎకరాల 25 సెంట్లు, ఒక రైతుది 21 సెంట్లు. అంటే ఇవన్నీ మరుపూరు, చాటగొట్ల. నువ్వు మంత్రిగా ఉన్న మండలంలో ఇన్ని రికార్డ్స్ ఆఫ్టర్ రీసర్వే వాళ్ళకి హక్కులు లేకుండా చేసేసారు. గ్రామంలో కనీసం బ్యాంకులో తనఖా పెట్టుకొని అప్పు తీసుకునేదానికి లేకుండా చేసేసారు. బ్యాంకులో తనఖా పెట్టేదానికి లేకుండా చేశారు. ఊర్లో పెట్టేసేసారు. ఇప్పుడు మేము వచ్చి రిలీజ్ చేయించాము. వాటిల్లో 2 గ్రామాలు క్లియర్ చేయించేసాము. ఇప్పుడు ఇంకా మహమ్మదాపురం, వెలికంటిపాళెం ఇంకో 2 గ్రామాలు ఉన్నాయి. అవన్నీ జాయింట్ కలెక్టర్ దాన్ని స్టడీ చేసేసి వాళ్ళకి హక్కులు కల్పించి, అంటే గ్రామం మొత్తం రైతులకి ఆ భూముల మీద హక్కులు లేకుండా చేసిన ఘనత మీ రీసర్వేది. నేనేమంటాను, అంతకుముందు మేము 18లో కూడా మొదలుపెట్టాం. ఈవెన్ అంతకుముందు నేను 40 ఏళ్ళ నుంచి చూస్తుండా, ఎవరైనా ఆస్తి కొనుక్కోవాలంటే చలాన్ కడితే సర్వే చేసేవాళ్ళు. లేదు ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే చలాన్ కడితే సర్వే చేసేసి బౌండరీస్ ఫిక్స్ చేసేవాళ్ళు. మేమే సర్వే చేస్తామని చెప్పి 100 కోట్లు రాళ్లకు పెట్టి పట్టదారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి మా తాతల ఆస్తికి ఆయన బొమ్మలు పెట్టి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని గ్రామాలు, ఎన్ని మండలాలు, రాష్ట్రం అతలాకుతలం చేసింది. ఈరోజు పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్లో ఎంత ఘోరంగా ఉంది. ఒక్క నా కాన్స్టిట్యున్సీ నీకు ఈరోజు 7th ప్లేస్లో ఉన్నాం. 7th ప్లేస్లో పీజీఆర్ఎస్లో. ఎందుకంటే ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు. 3 తహసీల్దార్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రిగా లోకాయుక్త ఇచ్చిన డెసిషన్స్ ప్రకారం సస్పెండ్ అయిపోయినారు. దాదాపు ఒక రెవెన్యూ సిబ్బంది, కింద లెవెల్లో సిబ్బంది ఒక 6-7 మంది సస్పెండ్ అయిపోయినారు. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు. మొత్తం సర్వేపల్లిలో పనిచేసినాడు 4 తహసీల్దార్లు. వీటన్నిటి కారణం ఏంటి? మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ల్యాండ్ స్కామ్స్, భూముల విషయంలో సర్వనాశనం చేశారు మీ చేతిలోకి హక్కులు తీసుకొని. అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఒక రిటైర్డ్ ఆర్డీఓని పెట్టేసేసి జిల్లాలో ఉండే తహసీల్దార్, నెక్స్ట్ ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, సీసీఎల్ఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లాలో ఉండే సివిల్ కోర్టులకి హక్కులు లేకుండా చేసి ఎవరినో మీ కాళ్ళ కింద ఉండే ఒక
రిటైర్డ్ ఆర్డీఓని పెట్టి ఆయన దగ్గరికి పోయి మేము పోయి మా ఆస్తులు మేము ప్రూవ్ చేసుకోవాలంట. మా తాతలు ఇచ్చిన ఆస్తులు. ఆయన టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్. మీ దగ్గర ఉద్యోగంలో ఉండే అధికారులే మీరు చెప్పినట్టు చేసి ఇంతమంది సస్పెండ్ అయినారు. ఒక్క కాన్స్టిట్యున్సీ గురించి చెప్పా. ఎన్ని గ్రామాలు 22A పెట్టారు, ఎంతమంది రైతులు ఈ 22A పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పాను నేను. ఎంతమంది సస్పెండ్ అయినారు లోకాయుక్తకి వేస్తే. అన్ని స్కామ్స్ మీ టైంలో జరిగితే అధికారులు, ఉద్యోగంలో ఉండే అధికారులు, రిటైర్డ్ ఆర్డీఓలు, రిటైర్డ్ స్టేట్ లెవెల్లో రిటైర్డ్ ఆఫీసర్, ఇక్కడ నేను 15 రోజుల లోపల అయ్యా ఇది నా ఆస్తి అని చెప్పి ఈ టైటిల్ రిజిస్టర్ ఆఫీస్కి చెప్పుకోవాలి. ఒక రిటైర్డ్ ఆర్డీఓ స్థాయి అధికారి ఆయనకి ఇష్టపడకపోతే ఆయన ఎవరి కింద ఉంటాడు?